ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో, పార్టీ అధ్యక్ష బరిలో ముఖ్య నేతలు, కీలకంగా మారబోతున్న సామాజిక సమీకరణాలు, బీసీలకు పదవి కేటాయించే అవకాశం, రేసులో పొన్నం, మధు యాష్కి, సురేష్ షెట్కార్, పరిశీలనలో సీతక్క, బలరాం నాయక్ పేర్లు, మాదిగ కోటాలో సంపత్ కుమార్ యత్నాలు, పీసీసీ చీఫ్పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక మంత్రిగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకొక పోస్ట్ ఎందుకండి? ఇప్పుడు మస్తుగా ఉన్నారు కదా పనిచేసిన వాళ్ళు పార్టీ కోసం, వేరే వాళ్ళకి కేటాయించండి. ఆయన మంత్రి కావాలా, మళ్ళీ పీసీసీ కావాలా? ఎందుకండి? ఒక పోస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇది మీ పార్టీకి సంబంధించిన విషయమైనా మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మంత్రి పీసీసీ పార్టీ కార్యక్రమాలు తిరుగుతుంటే మంత్రి పదవి ఓటు చేయాలి. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగుస్తుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల చివరి వారంలోగా కొత్త సారథిని నియమించాలని భావిస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశం కోసం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చీఫ్ నియామకంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవైపు రేవంత్ ఆయనకు సంబంధించిన మనిషి అక్కడ ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఇంకొక వైపు సీనియర్లు, అమ్మో మన మాట చెప్పేటోళ్ళే ఉంటారా, లేకపోతే ఏమైనా అటు ఇటు అయిద్దని వాళ్ళు. సో ఇట్లా ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇందులో చాలామంది పేర్లు వినబడతా ఉన్నాయి. కొత్తగా సీతక్క పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చారు. సో ఆమెకి బేసిక్గా నేను అనుకోవడం మాకు అంత ఇంట్రెస్ట్ ఉందని అయితే నేను అనుకోవట్లేను. ఆమె ములుగు, ఆ ప్రాంతము, ఆ నియోజకవర్గము, సో ఆ మాత్రమే మాట్లాడే ఆమెని జాతీయ స్థాయి రాజకీయాల్లో భాగంగా ఆమెని పీసీసీ అధ్యక్షురాలిగా ఇచ్చి నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయాలని ఒక ఆలోచన రాహుల్ గాంధీ చేస్తున్నారని ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో అందులో భాగంగా సీతక్క పేరును తెర మీదకి తీసుకొచ్చారా, లేదు వ్యతిరేక వర్గానికి కౌంటర్ ఇవ్వడానికి ఏమైనా తీసుకొచ్చారని తెలియాలి. లేదు మూడో ఆప్షన్ ఏంటంటే సీతక్కని ఇంకో రకంగా ఇది చేయడానికి, బ్లేమ్ చేయడానికో, లేకపోతే ఆమెని తక్కువ చేయడానికో ఆ రకమైన ఆలోచన చేస్తున్నారా అన్నది చూడాలి. మొత్తానికైతే ఆమె పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నది. మధు యాష్కి పేరు వినిపిస్తున్నది. ఆయన బీసీ, ఆయన మొన్న ఎల్బీ నగర్ సీట్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అండ్ పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, సో చెప్పలేము. సురేష్ షెట్కార్ ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు డబుల్ పదవులు ఎందుకు ఆల్రెడీ మంత్రులుగా, ఎంపీలుగా ఉన్న వాళ్ళకి? సో ఏమీ లేని మీ పార్టీ బాగు కోసం ఇంకొక లీడర్కి ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఇది కూడా రెడ్డి గారికే ఇస్తారా ఏమో మరి. ఆశ్చర్యం ఏం లేదు. అట్లెట్లు ఇస్తారని మీకు అనిపించవచ్చే మీ క్షణానికి, కానీ ఇచ్చిన ఆశ్చర్యం ఏం లేదు, పెద్దగా ఇచ్చిన ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆ లాబీ అంత భయంకరంగా పనిచేస్తుంది. అద్దంకి దయాకర్ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. అవకాశం ఉంటుందా? సంపత్ కుమార్ ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష పదవి రేసులో చాలామంది నేతలు ఉండగా సామాజిక సమీకరణలు కీలకం కాబోతున్నాయి. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం అధిష్టానం ఆలోచనగా తెలుస్తున్నది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ బీసీ కార్డును వాడుతుండడమే బీజేపీ వాడుతుండడమే ఇందుకు కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అలాగే రాష్ట్రంలో ఎస్టీ జనాభా 10% పైగా ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్నది. దీంతో మంత్రి సీతక్క లేదా ఎంపీ బలరాం నాయక్కు పదవి కేటాయించే ప్రతిపాదనపైన చర్చ జరుగుతోందని సమాచారం. బెల్లయ్య నాయక్ ఆయన కూడా నాకు పదవి కావాలని ఆయన కూడా కోరుతున్నారు. ఆయన కూడా అర్హుడే, ఎందుకంటే ఆయన కూడా సీనియరే. తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా చాలా కీ రోల్. వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఏడుంది, ఇప్పుడు మంత్రులుగా ఈ పదవులు అనుభవించిన వాళ్ళంతా ఆనాడు మూమెంట్లో లేరు ఎవరు. సో నేను చెప్పిన కదా, ఇగో సీతక్క పేరు కూడా పరిశీలనలో ఉన్నది. టీపీసీసీ చీఫ్ పదవిని ఎస్టీకి కేటాయిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అంటున్నారట. మరోపక్క అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరగడంతో ప్రభుత్వ పార్టీ పదవుల్లో న్యాయం చేయాలని మాదిక సామాజిక వర్గ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో జగ్గారెడ్డి పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగ్గారెడ్డికి సంగారెడ్డి టికెట్ ఇచ్చిర్రు, ఓడిపోయిండు. జగ్గారెడ్డి భార్యకి టీఎస్ఐఏసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిర్రు. మెయిన్ పోస్ట్ ఆల్ కార్పొరేషన్స్లో కీలకమైన పోస్ట్, అది భూముల వ్యవహారం ఉంటుంది దాంట్లో. మళ్ళీ జగ్గారెడ్డికి పీసీసా?
అదే అంటాం కదా, రెడ్డి గారి పేరు మళ్ళా తెర మీదకి వచ్చినా ఆశ్చర్యం లేదు. జగ్గారెడ్డి మంచి ఆర్గనైజర్ అంటూ రాహుల్ గాంధీ ప్రశంసించడమే ఇందుకు కారణమట. ఒకరికి ఒకే పదవి నిబంధన కనుక ఒకవేళ అమలైతే ప్రభుత్వ పార్టీ పదవుల్లో ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించడం కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరికి ఒకే పదవి నిబంధనను అమలు చేసే అవకాశం ఉన్నది. అదే జరిగితే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏ పదవిని ఎంచుకుంటారు అనే చర్చ జరుగుతున్నది. అంటే క్యాబినెట్ తీసేసి ఓన్లీ పీసీసీ పెట్టాలా. ఇక ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవడం మధు యాష్కి గౌడ్కు అధ్యక్ష పదవి రేసులో లోపం కాగా రాహుల్ గాంధీ కుటుంబం అధిష్టానం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం సానుకూల అంశాలు. టీపీసీసీ చీఫ్గా బీసీతో పాటు ఎంపీ పోస్టును కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే సురేష్ షెట్కార్కు కలిసి రావచ్చు. అయితే లింగాయత్ సామాజిక వర్గం రాష్ట్రంలో ప్రభావితం చూపే స్థాయిలో లేకపోవడం ఆయనకు ప్రతికూల అంశం. ఆయనకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మంత్రి పదవిని వదులుకునేందుకు సీతక్క విముఖత ప్రదర్శిస్తే ఎస్టీ లంబాడా కింద బలరాం నాయక్ను ఆ పదవి వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఆయన కూడా ఎంపీనేగా. సీఎం రేవంత్కు సన్నిహితుడు కావడం బలరాం నాయక్కు సానుకూల అంశం. ఆ నియామకం తర్వాతే విస్తరణ, టీపీసీసీ చీఫ్ నియామకం తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు లేదా సమావేశాల తర్వాత విస్తరణ చేపడతారని అంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామకం కూడా మంత్రివర్గ విస్తరణతో పాటే ఉంటుందని చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్గా మంత్రుల్లో ఒకరిని తీసుకుంటే ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయాలి. అలాగే సామాజిక వర్గ సమకూర్పులో టీపీసీసీ చీఫ్ సామాజిక వర్గాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలంటే దానికి కూడా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలా వచ్చే వారిలో కొందరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్లోకి రండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి దానం పిలుపు. సీఎంతో మాట్లాడి గౌరవం దక్కేలా చూస్తా. సీఎంతో మాట్లాడి మీరు కబ్జా చేసిన భూములు నేను కాపాడే ప్రయత్నం చేస్తా. నేను కూడా కబ్జాలు చేసినా కదా, నేను కబ్జాలు చేసిన, కాంగ్రెస్ అధికారంలో ఉందని కాంగ్రెస్లోకి వచ్చిన, కథం అయిపోయింది. ప్రజాభవన్లో ఇచ్చిన గింప్లైంట్లు అన్నీ తీసి ఇట్లా చింపి చెత్తబుట్టలో పడేసారు. అయిపోయా. దానం నాగేందర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు అసలు క్లీన్ అండ్ నీట్. వీళ్ళు అంటారు కదా ఇంకొకరిని నిర్మా వాషింగ్ పౌడర్, మరి వీళ్ళదేందో. ఇప్పుడు ఈయన అంటుండే దానం నాగేందర్ రండి 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 మనమంతా ఒకటే అని రండి రండి అని తోడుకొని వస్తున్నాడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని. అంతెవరు? చెరువులు కబ్జా చేసినోడు, భూములు కబ్జా చేసినోడు, మొత్తం దోపిడీ చేసిన బ్యాచ్ అంత ఉన్నది అక్కడ. మళ్ళీ ఇంట్లో ఇంకొక లైన్ ఉంది, బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందట. చీ 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 అసలు ఏమి మార్పు కోసం ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం? ఇదా మార్పు అంటే? పక్క పార్టీలను ఎత్తుకొచ్చుడు లేకపోతే ఇంకోటి మార్పు అంటే? చలో నెక్స్ట్ మిగతా వార్తలు చూద్దాం. పీసీసీ ఎవరు అవుతారు ఏంటి అన్నది. సో ఇందులో ఎవరైనా అవడానికి అవకాశం ఉంది. మరి ఏమైనా సామాజిక సమీకరణలు ఏమైనా చూస్తారా అన్నది చూడాలి. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకొక 17 పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ 35 ప్రకటించేసారు ఆల్రెడీ. దాంట్లో ఎక్కడ ఉద్యమకారులకు కానీ లేకపోతే ఒకరిద్దరు ఉద్యమకారులు తప్ప పెద్దగా ఎవరు లేరు, వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు అక్కడ. మరి 17 మందిలోనే ఏమైనా చేస్తారా చూడాలి.